ఈవీఎంలు కాదు బ్యాలెట్ పేపర్లు వాళ్ళ ఇష్టం. కానీ మన ముందు తెలుగుదేశంలో ఓడిపోయినప్పుడు ఎవరు బాధపడ్డారు. అప్పుడు తెలుగుదేశంలో ఓడిపోయినప్పుడు ఈ మోసం జరిగింది. నిన్న పండగ చేసుకుంటా ఊరంతా అన్న ఏ మెస్టల్లో మోసమేనా? మోసం లేదు, ఏమి లేదు. ఈ టైంలోకి ఒక గాలి అనేది వచ్చినప్పుడు ఈ గాలి ఏది ఆగదు. ఓ తుఫాను సునామీ వచ్చిందంతే. మళ్ళీ బాగు చేస్తే 5 ఏళ్ళ తర్వాత అందరం బతికుంటూ చూస్తే అప్పుడు ఏం జరుగుద్దు? ఆశలు మట్టు ఉంటాయి. ఆశ అనేది పిల్లలు పెరిగింది, పిల్లలు పుడతారని ఆశ పెరిగింది. వ్యాపారం చేస్తే నా ఆశ పెరిగింది. కొన్నాళ్ళకి స్టేడియం కొనేస్తా, కొన్నాళ్ళకి ఇల్లు కొనేస్తాను. ఏ రోజు ఇల్లే అయిపోద్ది ఎవడో తెలుసు. 5 సంవత్సరాలకి ఎలా మారిపోతుందో అప్పటికి నిబ్బరంగా ఉంటే జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర నుండి ఇల్లు పని చేస్తే వాళ్ళు పని చేసుకుంటే వాళ్ళు పెదలంక తిరిగి సేవ చేయాలని చెప్తే వాళ్ళ పక్కన తిరిగిన ఉన్నారు కొంతమంది. వాళ్ళ స్వార్థంగా చూసుకోకుండా పార్టీ స్వార్థం కూడా వదిలి కొద్ది పార్టీ కూడా పాడవకుండా చూడాలనే ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ కాదు. పార్టీ మన భుజాల మీద వేసుకుని మన స్వార్థంగా చూసుకోకుండా కొద్ది జాగ్రత్త పడితే మంచిది. అంతేగాని పార్టీని కోసం ఎన్ని జగన్ చంద్రబాబు కాదు. ఈ కార్యకర్తలు కూడా అందరికీ ఉపయోగపడాలి. కొంతమంది ఆ జగన్ పక్కన తప్పలు కొట్టించిన పైకి వెళ్ళి తిట్టడం మనకు న్యాయం జరిగితే పర్వాలేదు అనుకుంటూ కాకుండా పార్టీ కోసం కష్టపడితే 5 ఏళ్ళు పోయిన తర్వాత ఎన్నో మార్పులు జరగవచ్చు. వైసీపీ పుంజుకునే అవకాశం ఏంది కనబట్టలే ఇక్కడ. మరి రేపు మున్సిపల్ ఎలక్షన్లు కనబట్టలే, అసలు లీడర్లే కనబట్టలే. రేపు అప్పుడు నాని నిబ్బరంగా ఉండి నాని రంగంలో దిగితే అప్పుడు అందరూ వస్తారు. డబ్బులు ఖర్చు పెట్టాలని నాని వస్తారు. 5 ఏళ్ళ సంగతి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు పెంచడానికి వచ్చింది. ఇంకా లేదు పెళ్లి పందిరి, ఇంకా పందిరి ఆకులు పెట్టారు. ఇంకేమీ లేదు. ఇంకా భోజనాలు అయినాయి. ఇంకా చాలా జరగాలి, చాలా చూడాలి. వీళ్ళు చేయలేదు. ప్రభుత్వం ఎలా ఉంటుందో చూసిన తర్వాత అంతా అప్పుడు నిర్ణయం. ఒక 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు పోయాక ఈ పథకాలు ఇస్తున్నాను, ఆ పథకాలు ఏం వస్తానో ఏం రాలేదు. అది